నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. ఫిబ్రవరి నెలలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మా. కర్కాటక రాశి రాశాధిపతి వచ్చేటప్పుడే వీళ్ళకి చంద్రుడు కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి దశమంలో గురువు యొక్క సంచారం, అలాగే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం, గత కొంతకాలంగా అష్టమ శని యొక్క ప్రభావంతో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీళ్ళకి ఏమో ద్వితీయాధిపతి వచ్చి, వీళ్ళకి ఇప్పుడు ద్వితీయాధిపతి కూడా వచ్చి ఇప్పుడు సప్తమంలో ఫిబ్రవరి 14 వరకు సప్తమంలో ఉండి తర్వాత అష్టమాధిపతితో అష్టమంలో కలిసి ఉంటాడు. సో కొంత ఇవన్నీ కూడా అవకతవకల్లాను, కాస్త కొంచెం ఆందోళనగాను, మధ్య మధ్యలో భయంగాను అనిపిస్తూ ఉంటాయి. అందులో ఇక్కడ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ రవి కూడా సప్తమం నుంచి అష్టమంలోకి వెళ్తారు, ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అయితే వీళ్ళకి దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ పరంగా ఏం ఇబ్బంది ఏమి ఉండదు, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఏమిటంటే గురువు యొక్క వీక్షణ. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురువు వీక్షణ ఎప్పుడైతే ద్వితీయ స్థానం మీద ఉందో, అంటే వీళ్ళకి ధనస్థానము, కుటుంబ స్థానము అయిన సింహరాశి మీద ఈ యొక్క గురు దృష్టి ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి గురువు శుభగ్రహం కదా సహజంగా, కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా సమయానికి చేతికి డబ్బులు అందడం ఉంటుంది. అంటే ఏదో రకంగా ఆ సమయానికి ఆ డబ్బులు అనేవి, అది మీరు వివాహం చేయండి, లేకపోతే ఏదైనా ఇంట్లో కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మన అనారోగ్య సమస్యలు కావచ్చు, పిల్లలు ఫీజులు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళ కోసం కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి ఆ యొక్క ఆపద అనేది తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 9వ స్థానంలో రాహు యొక్క సంచారం, అంటే తృతీయంలో కేతు శుభ ఫలితాలు ఇస్తాడు. పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలు ఇస్తున్నా కూడా రాహు 9వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, తండ్రి ఆరోగ్య విషయాలు, ఇంట్లో పెద్దవారి తండ్రి ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిదన్నమాట. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాలు కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఎక్కువగా ఈ సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అంటే ఇంట్లో ఎవరైనా అన్నదమ్ములు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కానీ మాట్లాడేటప్పుడు మన కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్లో ఎక్కడ అనవసరమైన మాటలు దొరలకుండాను, లేకపోతే చూడండి స్త్రీ అంటే జనరల్గా ఆడవాళ్ళు ఏదో పల్లెటూరులో ఉన్నవాళ్ళు అనుకో, అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి అక్కడ, ఆడవాళ్ళనే కదా జనరల్గా మగవాళ్ళలో కూడా కొంతమంది కనబడుతుంటే అలాంటి వాటికి దూరంగా ఉంటే కొన్ని వివాదాలకి లేదా కొన్ని అనుమానాలు, అంటే ఇప్పుడు ఒక్కోసారి నువ్వే చేసేవేమో
వాళ్ళే చేశారని ఒక రకమైన అనుమానం ఉంటుంది. అనుమానాలకి తావు ఇవ్వకుండా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుందమ్మా. అలాగే వీరికి ఆర్థికంగా కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికపరమైన విషయాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటుందమ్మా, ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం గురువు యొక్క వీక్షణ ద్వితీయ స్థానం మీద ఉంది కాబట్టి, అలాగే చతుర్థ స్థానం మీద కూడా ఈ యొక్క గురువు యొక్క వీక్షణ ఉంది. ఎలా అంటే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు అంటే ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు గత కొంతకాలంగా ఏవైతే భూములు, ఇల్లు లేకపోతే ఇలాంటి వాహనాలు ఏమైనా కొనుక్కోవాలి, ఇంట్లోనేమో మార్చేయాలి, లేదా దీన్ని ఎక్కడైనా అమ్మేసి ఇంకో చోట కొనుక్కోవాలి, ఇలా ప్రయత్నిస్తున్న వాళ్ళు, లేదా ఇల్లు మారదామనో లేకపోతే ఎక్కడైనా కొనుక్కుందామో, ఇలా వాళ్ళందరికీ కూడా ఆటంకాలు గురువు యొక్క వీక్షణ ఉన్నా కూడా చతుర్థ స్థానం మీద గురువు వక్రీకరించి ఉండడం వల్ల అది శుభ ఫలితాలను ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇక పైనుంచి ఈ మాసంలో కాస్త వాటికి సంబంధించిన విషయాలుగా లేదా వాటికి సంబంధించిన వ్యక్తులు తారసపడడం కూడా జరుగుతుంది. ఒకసారి ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం, మనం వెతుకుతాం, కనపడదు, కానీ ఆ సమయం మనకు కొనాలని వచ్చినప్పుడు మనకు రాసిపెట్టి ఉంటే ఏదో రకంగా వాటికి సంబంధించిన వ్యక్తులు మనకు ఎదురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా ఇలాంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార పరంగా కూడా కాస్త కొద్దిగా మధ్య మధ్యలో ఒత్తిళ్ళు అనేవి కూడా ఏర్పడతాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని భగవానుడు అష్టమంలో ఉండడం, సప్తమ స్థానంలో ఈ ప్రథమార్థము తర్వాత ద్వితీయార్థంలో కూడా రవి మార్పు, అలాగే వీళ్ళకి సప్తమ స్థానంలో కుజుని యొక్క మార్పు. అంటే కుజుడు ఉచ్చస్థితి అయినా కూడా మళ్ళీ తన నీచ స్థానమైన కర్కాటక రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి వ్యాపార పరంగా కాస్త కొంచెం అలా అంటే మరీ నష్టపోతారని లేదు, మరి లాభపడిపోతారని లేదు, అలా సమానంగా వెళ్ళిపోతూ ఉండడం అనేది ఉంటుందమ్మా. అమ్మ అలాగే మరి విద్యార్థులకు కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు విద్యార్థులకు మాత్రం కొద్దిగా శ్రద్ధ అనేది చాలా అవసరం. అలాగే విదేశీ విద్య, దూర విద్య, లేకపోతే విదేశీయానాలు, లేదా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అష్టమ శనిలో జరుగుతుంది. ఎందుకంటే అష్టమ శని కూడా మనకి ఆకస్మికంగా ఏవైనా ఇస్తూ ఉంటాడు. అదృష్టము కావచ్చు, దురదృష్టము కావచ్చు, రెండిటిలో ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి కుటుంబానికి దూరంగా పెట్టడం, అంటే శ్రమ అని అనుకోవచ్చు, కానీ కర్మకారకుడు కాబట్టి కాస్త దూరంగా, ఇంటికి దూరంగా ఎక్కడైనా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కాస్త వెళ్తూ ఉండడం, ఇంట్లో కుటుంబంతో తక్కువ సమయం గడపడం. అంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతే మామూలుగా సాయంకాలం 5 రావాల్సిన వ్యక్తి 8 9 వస్తాడు, వచ్చి తినేసి పడతాడు. అంటే తన కుటుంబంతో గడపాల్సిన కాలం ఏదైతే ఉందో అదంతా కూడా తన వృత్తిపరంగానో ఉద్యోగపరంగానో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉందమ్మా. మరి అలాగే సంతానం విషయంలో ఎలా ఉండబోతుంది? సంతాన విషయాల్లో వీళ్ళకి ఈ పంచమ స్థానంలో చూసుకున్నప్పుడు సంతాన విషయాల్లో కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలు కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. అయితే దీంట్లో కొంత ఇక్కడ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు వీళ్ళకి. కాబట్టి అప్పుడప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత మోసపోవడం కానీ, లేదా మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటారు కదా, అలాంటివి కానీ జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కుటుంబ పరంగా ఏదైతే ఆర్థిక పరంగా ఏదైతే వీళ్ళకి కష్టపడాలనుకుంటున్నారో దాని పరంగా చేసే దూర ప్రయాణాల వల్ల ఒక్కోసారి వీళ్ళకి లాభాలు కూడా కలిగే అవకాశం, అంటే కుటుంబ వృద్ధి అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు. వాళ్ళకి ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క రాశి వారు పాల్గొనడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, నేను ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కోర్టు సమస్యలతో బాధపడేవారు చాలామంది ఉంటారు. మరి బయటపడే అవకాశం ఉంది అంటారా ఈ నెలలో? అంటే ఇప్పుడు వీళ్ళకి అష్టమ శని ఒకటి నడుస్తుంది కదా వీళ్ళకి. సో అష్టమ శని నడుస్తుంది. కోర్టు వ్యవహారాల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి కాస్త ఈ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఆస్తి తగాదాలు, అంటే ఇప్పుడు మనకి కోర్టు అష్టమ స్థానంలో ఈ యొక్క మనకి ఏం చూపిస్తుంది అంటే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు అష్టమ స్థానం అది కూడా సూచిస్తుంది. అలాంటి స్థానంలో పాపగ్రహాలు వచ్చి కూర్చున్నాయి. కాబట్టి ఎక్కడ నెగ్గినా వాళ్ళు మళ్ళీ ఓడించడానికి పై కోర్టుకి వెళ్ళడము, లేకపోతే తీర్పులు ఆలస్యంగా రావడము, ఇలాంటివి మాత్రం జరుగుతూ ఉంటాయి.
అమ్మ, ఈ అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఎవరిపై ఈ ప్రభావం పడుతుందంటారమ్మా? అష్టమ శని వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి అంతే. మనకి అంటే జన్మరాశి నుంచి అష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడు ఉన్నప్పుడు దాన్ని అష్టమ శనిగా పరిగణించడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానము అనేటప్పటికి ఏం చెప్తాం? ఆయుద్ధాయ స్థానము, మన ఆయుద్ధాయము. మనకి స్త్రీలకైతే మాంగళ్య స్థానము, భర్త యొక్క స్థానము. అలాగే మనకి ఆకస్మిక నష్టము, ధనలాభం. అది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఏదైనా జైలుకి వెళ్ళడము. యాక్చువల్లీ అంటే మనకి 12th హౌస్ యాక్సిడెంట్స్ని దాన్ని సూచిస్తుంది. కానీ ఇక్కడ కూడా ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని సూచించడం, ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటి నుండి బయట తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మరణ సదృశ్యం అని వింటారు. ఎలా అంటే అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కోసారి ఒక అవమానం జరుగుతుంది. మనకి అవమానం జరిగినప్పుడు వీళ్ళ చేత అవమానం పడ్డం, ఎంతకన్నా చస్తే కూడా వదులుతుంది అనే ఒక మాట వరుసకంటే అలా అని చెప్పి చచ్చిపోతారంటే అంత ఇబ్బంది పడ్డం ఉంటుందన్నమాట మానసికంగా. కాబట్టి అలాంటి సమస్యల్ని ఇస్తాడు. కానీ శని భగవానుడు ఏమి పరీక్ష పెడతాడే తప్ప పూర్తిగా నాశనం చేయడం. మనలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని శని భగవానుడు బయటపడతాడు. ఎందుకంటే మనం కష్టపడతాం కదా. ఇప్పుడు ఈత రాని వాడిని నదిలోకి తోసేసామనుకో, బయటపడడానికి ఎంత ప్రయత్నిస్తాడు? రానివాడికి కూడా ఈత వస్తుంది. రానివాడికి కూడా ఏదో ఒక రకంగా బయటపడాలని తాపత్రయపడతాడు కదా. సో కొత్తగా అది కూడా నదిలో పాడాడంటే కక్ష కొలది పాడేస్తామని కాదు. స్విమ్మింగ్ పూల్ నేర్చుకుంటారు పిల్లలు, వాళ్ళు ఈత రావడానికి ఎంత ప్రయత్నిస్తారు. సో కాబట్టి ఇక్కడ శని భగవానుడు కూడా అంతే. మనలో ఏదైతే మన ఎదుగుదలకి అవసరానికి ఏదైతే ఉందో, మనలో తెలియనికి అలా కప్పుబడిపోయిన టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీస్తూ ఉంటాడు అనమాట. మధ్యలో దాన్ని తట్టుకునే శక్తి ఉన్నవాడు తట్టుకుని నిలబడతాడు. తట్టుకోలేనివాడు అనవసరమైన ఆలోచనలకి, అక్కర్లేని అధర్మమైన మార్గాలకి పరిగెడుతూ ఉంటాడు. అంతే తేడా. మరి ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం. ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో ఈశ్వరుడి దగ్గర గుళ్ళోకి వెళ్ళే వాళ్ళైతే పర్వాలేదు, గుళ్ళోకి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనైనా సరే శివలింగం దగ్గర లేకపోతే శివుడి ఫోటో దగ్గర ఆవు నేతితో ప్రతిరోజు కూడా సాయంకాలం దీపం పెట్టడం. గుళ్ళోకి వెళ్ళాలనుకునే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళడం. ప్రతి సోమవారము కూడా గుళ్ళో శివునికి అభిషేకం చేయించుకోవడం. శనివారాల నియమాలు పాటించడం. అలాగే శనివారాల నవగ్రహ ప్రదక్షిణలు. రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు చేసి రావడం ద్వారా కాస్త ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావము ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు శివుని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.